వెల్కమ్ టు ఈట్ అండ్ ట్రీట్. ఈరోజు మనం ఈట్ అండ్ ట్రీట్లో మధురై రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేసుకోబోతున్నామండి. ఇది ప్యూర్ వెజ్కి స్పెషల్. ఈ రెస్టారెంట్ మనకి సంగారెడ్డి దాటిన తర్వాత ముంబై హైవేలో లొకేట్ అయ్యింది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ న్యూ డిషెస్ ఇన్ ప్యూర్ వెజ్. వచ్చేసేయండి. సో రెస్టారెంట్లోకి అయితే వచ్చేసామండి. అంబియన్స్ చాలా బాగుంది కదా. ఫస్ట్ అయితే స్టార్టర్స్తో స్టార్ట్ చేసేసుకుందాం. చాలామంది ఈ రోజుల్లో వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి. ఎందుకంటే చాలామందికి నాన్ వెజ్ కంటే వెజ్ ఈ మధ్య నచ్చుతుంది. కానీ వెజ్లో నాన్ వెజ్లో దొరికే అంత ఐటమ్స్ కావాలి, ఆ డిషెస్ కావాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు కదా. ఈరోజు మనం ఇక్కడ డిఫరెంట్ డిషెస్ని ట్రై చేసుకుందామండి మధురైలో. ఎందుకంటే వెజ్లో డిఫరెంట్ డిషెస్ ఉంటాయని చాలామందికి తెలియదు పాపం. కానీ ఈరోజు అయితే అది చూసేద్దాం. ఓకేనా? సో వెజ్లో డిఫరెంట్ డిషెస్ కదా, ట్రై చేసేద్దాం ఎలా ఉంటాయో. వెజ్లో కూడా అన్ని డిఫరెన్సెస్ ఉంటాయా అనుకుంటారా? చూపిస్తాను. సో ఫస్ట్ డిష్ వచ్చేసిందండి వెల్లుల్లి కారం పన్నీర్ రోస్ట్. వెల్లుల్లి కారం అంటే చాలామందికి నచ్చుతుంది కదా, అందులో పన్నీర్ అన్నమాట. ట్రై చేద్దాం. వెల్లుల్లి కారం అయితే ఆ ఘాటు చాలా బాగా తెలుస్తుందండి. చాలా బాగుంది. వెల్లుల్లి కారం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఉట్టి వెల్లుల్లి కారంతో కూడా అన్నం తినేసే వాళ్ళు ఉంటారు చాలామంది. దాంతో మనకి పన్నీర్ కలిపారంటే నాన్ వెజ్కి ఏం మాత్రం తీసిపోదండి. చాలా బాగుంది. సో చాలామందికి ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుందండి, వెజ్లో ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి. మనలాంటి వెజిటేరియన్స్కి ప్రోటీన్ నాన్ వెజ్లో కాదండి, వెజ్లో బాగా దొరుకుతుంది. ఏంటి అంటే పన్నీర్లో కూడా ఉంటుంది మనకి ప్రోటీన్. అండ్ దట్టు పన్నీర్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉందండి. చాలా బాగుంది. అండ్ మోర్ ఆఫ్ వెల్లుల్లి కారం చాలా స్పైసీగా హాట్గా ఉంది. సో ఫస్ట్ స్టార్టర్ అయితే చాలా బాగుందండి. సెకండ్ స్టార్టర్ చెప్పేస్తాను. మష్రూమ్లో చాలామంది వెజిటేరియన్స్కి నాన్ వెజ్ కొరత తెలియకుండా ఉండేది ఆ మష్రూమ్ వల్లే అండి. మష్రూమ్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మోర్ ఆఫ్ మష్రూమ్ కూడా చాలామంది నాన్ వెజ్లా ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారండి. అది చెప్పేద్దాం. సో ఈ డిష్ పేరు వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్ అండి. టేస్ట్ చేసేద్దాం. నిజంగా అసలు నాన్ వెజ్ లేదు అన్న బాధ అయితే ఉండదండి. చాలా బాగుంది. అని తింటున్నప్పుడు ఇది మష్రూమ్ అని చెప్తేనే మష్రూమ్ అని తెలుస్తుంది, కానీ జనరల్గా అయితే నాన్ వెజ్ అన్న నమ్మేస్తారు ఎవరైనా. అంత బాగుంది. చాలా క్రిస్పీగా కూడా ఉందండి. ఇది కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. నేను మష్రూమ్ చాలా దగ్గర తిన్నాను, కానీ చాలా డిఫరెంట్ ఉందండి ఇదైతే.